నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. నేను చెప్పేది నిజం జాస్. ట్రిప్ ని కట్ షార్ట్ చేసుకుని వచ్చింది. 2 రోజులు అయింది వచ్చి అంతే. మన గురించి వస్తాకు చెప్పాలిగా, అందుకే జల్ది వచ్చిన. నువ్వేమో అర్థం చేసుకోకుండా ఆఫీస్ దగ్గరకు వచ్చి అరుస్తున్నావు. పిచ్చకిందా నీకు? ఏమనుకుంటున్నాను? ఒక్కొక్క మినిట్ గడిచే కొద్దీ మెంటల్ ఎక్కుతుంది. ఐ కాంట్ టేక్ దిస్ ఆల్. ఐఎమ్ ప్రెగ్నెంట్. సారీ జాస్మిన్, నాకు తెలుసు. ఐఎమ్ రియలీ సారీ రా. రియలీ? అసలు వసుదాతో మాట్లాడావా నువ్వు? నేను రాత్రి మాట్లాడదామని అనుకున్నా. నువ్వేమో ఫోన్ చేసిన ఆ టైంలో. నేనేం చేయాలి చెప్పు? చా అరే నేను నీతో కూడా ఏం చెప్పినా నాకు అర్థం కాలేదు. లద్దాఖ్ ఉన్నా అని చెప్పిన. నువ్వు చెప్పింది లే అని. హా జాస్, లే అని చెప్పిన. ఫస్ట్ పక్కకుండే. టెన్షన్ ఏం చెప్పినా నాకు తెలియదు. సో వాట్? ఎలాగో చెప్పాలనుకున్నావు కదా. అరే జస్ట్ చెప్దాం అనుకుని ట్రై చేస్తున్నా. చెప్పలేకపోయినా. చెప్తాను. ఓకే, నీకు ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను. ఇస్తాడు ఓకే? అదే నువ్వు చెప్తావు. మైండ్ ఏమైనా దుబ్బిందా నీకు? దొబ్బింది నీకు. లుక్, మనకి ఒక బేబీ పుట్టబోతుంది. రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? లేదంటే తీసుకో. ఓకే, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. బేబీది నీది. ఫైనాన్షియల్గా ఏం హెల్ప్ కావాలో నేను చేస్తాను. ఓకేనా? ఎట్లా నడుస్తున్నా అట్లా నడవను మరి. ఓ లైక్ కీప్ అన్నమాట. నేను ఆ మాట అనలేదు. నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావురా? అర్థముందా నీకు? ముడ్డి పగల కొడతా నీకు. ఏమన్నా? ఫక్ యు. ఐ ఫకింగ్ లవ్ యు. అర్థం చేసుకో. ఐ లవ్ యు హరి. ఐ జస్ట్ వాంట్ యు. జాస్, ఏ ఈ మ్యాటర్ అంత ఈజీగా వదిలిపెట్టను తెలుసా? థ్రెటన్ చేస్తున్నావు నన్ను? అంటే నువ్వు చెప్పింది నేను చెప్పకపోతే ఇంటికి పోతా అంటున్నావు అంతే కదా? అమ్మ నా కొడుక, ఏంట్రా ఇప్పటి వరకు మన మధ్య జరిగిందేంటి? అంతా ఫాల్సేనా? మన మధ్య ఈ మాటలు, ప్రేమ అంతా అబద్ధమేనా? లేదు జాస్, అబద్ధం కాదు. మరి వసుదాతో మాట్లాడు. ఎవరో ఒకరు తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నువ్వు చెప్పు, లేదంటే నేను చెప్తాను. రేపే చెప్తాను. ఓకే జాస్, కామ్ డౌన్. నేను చెప్తాను. 1 డే టైం నాకు. ఓకేనా? ఏది కరెక్టో అది చేస్తాను. హరి, నీకు తెలుసా ప్రకాష్ బై రోడ్ లండన్ వెళ్ళొచ్చాడు మొన్న. లండన్ బై రోడ్? ప్రకాష్ సీరియస్? యా. హే, వాడి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళుంటాడులే. లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తాడు? రే బాబు, నాకు నా వైఫ్ కి ఫిట్టింగ్ పెట్టకు. హరి, మనం కూడా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా లే లదాఖ్కి? వావ్, సూపర్ ప్లాన్. యాక్చువల్లీ మనందరం 3-4 కార్స్ లో వెళ్దాం. What 3-4 cars you mad or what? Hi. ఒక్క నిమిషం రా, ఇంపార్టెంట్ కాల్. యు గైస్ కంటిన్యూ. యా హలో. యా టెల్ మీ. మిస్సింగ్ యూరా. మిస్ యు టు. ఓకే, ఇటు వస్తున్నావా? ఈరోజు కష్టం రా. కాదు, కలుద్దాం. నిజంగా కష్టం ఈరోజు. యాక్చువల్గా రేపు కష్టం. మండే కలుద్దాం ప్లీజ్. I really need to see you. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే? That's not what it is. రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం. ఈ మధ్య తినడం ఎక్కువైంది. మళ్ళీ మొదలు పెట్టారా? నువ్వు కూడా జాయిన్ అవ్వ హరి మాతో పాటు. ముందు తాగడం తగ్గించమని చెప్పు హరి. ఏ ఇది చాలా అన్యాయం. నువ్వు చెప్తున్నావు పిన్ని డ్రింక్ తగ్గించాలని? రేయ్ చంపేస్తాను నిన్ను. అది కరెక్ట్. సార్, ఎవరో మేడం మీకోసం ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ మనందరం ఫామ్ హౌస్కి వెళ్దామా? హలో, నేను జాస్ని. జాస్నికి మన పిచ్చా? మా మేటికి ఎందుకు ఫోన్ చేసినావు? నీ మొబైల్ ఆఫ్ చేస్తుంది, అందుకే. సరే జల్దీ చెప్పు, ఏమైంది? ఎప్పుడు వస్తున్నావు? రేపు కలుద్దాం పక్కా. నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఏమైందంత జల్దీ? ఏందంత అర్జెంట్? ఐఎమ్ ప్రెగ్నెంట్.
హలో రేపు కలిసి మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ తీసుకుందాం. ఒక 3 ఇయర్స్లో డెవలప్మెంట్కి వస్తుంది. వాల్యూ కూడా 6 టైమ్స్ అవుతుంది. డెవలప్మెంట్కి ఎందుకు బాబాయ్? వసుధ అక్కడ తన డ్రీమ్ హోమ్ కట్టుకుంటుంది. ఎవరండి ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు? నా సెక్రటరీరా, నవ్య. అదేంటి, నవ్య తన నేటివ్ ప్లేస్కి వెళ్ళింది కదా. యాక్చువల్గా నాదే తప్ప ఆకాష్. తను ఎక్కడున్నా కూడా నా స్కెడ్యూల్ని గుర్తియమని చెప్పిన. రేపు సండే కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, 2 hours పని. అది అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అంకుల్, రేపు మార్నింగ్ వాక్ యాక్చువల్గా రాలేను నేను. చిన్న పని గుర్తొచ్చింది. నవ్య ఎప్పుడు ఫోన్ చేసింది నాకు. ఇట్స్ ఓకే హరి, వెళ్ళని అమ్మా. కంపెనీలో హరిదే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. లెట్ హిమ్ గో.